ఇట్లా కప్లో అయితే వేస్తాం అనమాట మనం సపరేట్గా. గైస్ చూసినారా మన గుగ్గుల కారం అయితే రెడీ అయిపోయింది అనమాట. అండ్ గైస్ మా అమ్మ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట అట్లా పిండి సరిపోకుంటే. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావణ్ కపుల్. సో ఈరోజు వీడియో ఏంటంటే డే ఇన్ అవర్ హోటల్ అనమాట. సో మా హోటల్లో ఏం చేస్తారు ఏంటి అనేసి ఈరోజు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను మీకు. యాక్చువల్గా ఇది వచ్చేసి సిటీ హోటల్ అయితే కాదనమాట, ఇది విలేజ్లో ఉండే హోటల్. అసలు జరుగుతుందా లేదా అనేసి నేనైతే చూపిస్తాను. ఇదైతే ఒక సంగటి హోటల్ అనమాట. సంగటి హోటల్ ఎలా ఉంటుంది, మా అమ్మ సంగటి ఎలా చేస్తుంది అనేసి మీకైతే ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు అయితే. ఇన్ కేస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. గైస్ నేనైతే ఇప్పుడే హోటల్కి వచ్చినాను అనమాట. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, రోడ్ మీద కాబట్టి వెహికల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే చూపిస్తాను మా అమ్మ ఏం చేస్తుంది అనేసి. నేను వచ్చేలోపు అయితే మా అమ్మ కూరగాయలన్నీ రెడీ చేసి పెట్టుకుంటుంది అనమాట. సో ఇప్పుడు అయితే మీకు చూపిస్తాను నేను. ఈరోజు స్పెషల్స్ ఏంటి అని మా అమ్మని అడిగి కనుక్కుందాము. అమ్మ ఏమేమి తెచ్చున్నావు ఈరోజు? బోటి, నెత్తర పొడి, అలసందల కారం, అంటిమాడాకు పప్పు. ఏందో గైస్ అంటిమాడాకు పప్పు అంట, చెనిక్కాయల పచ్చడి, రాగి సంగటి, భోజనము, పప్పు, రసము, మజ్జిగ గైస్. సో అది గైస్ మన స్పెషల్స్ వచ్చేసి బోటి, నెత్తర పొడి, అంటిమాడాకు పప్పు, గుగ్గుల కారము, సంగటి, భోజనము, రసము, మజ్జిగ, అంతే గైస్. ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా చేస్తే చూపిస్తాను. మా అమ్మ చెప్పింది ఏమన్నా మర్చిపోయినామేమో లిస్ట్లో. నేను ఈరోజు స్పెషల్స్ అయితే అయ్యనమాట మన హోటల్లో. చూపిస్తాను మా అమ్మ ఎలా చేస్తుంది ఏంటి అనేసి కూడా ఈ వీడియోలో. సో ఇక్కడైతే అన్నీ మా అమ్మ క్లీన్ చేసుకొని కడుక్కొని అన్నీ రెడీ అయితే చేసి పెట్టుకుంటా ఉంది అన్నీ. గైస్ మా అమ్మ అయితే మాకు పని చెప్పింది అనమాట. పచ్చిమిరపకాయలు అయితే ఒలచమని చెప్పింది. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఇవైతే ఇప్పుడు మనం ఒలచాలన్నమాట. ఇవన్నీ పప్పులోకి అనుకుంటా గైస్, పప్పులోకి పచ్చళ్ళలోకి. సో మనం అయితే ఇప్పుడు ఒలుద్దాము. రామే పని చేద్దు, కూర్చొని ఎమ్మెల్యే మాదిరి కూర్చొని ఉంది కుర్చీ వేసుకొని. బోటీలోకి అంట గైస్. మా అమ్మ అయితే ఆనియన్స్ కట్ చేసి వేసుకుంది. ఆనియన్స్ ప్లస్ టమోటా, ఎండుమిర్చి, కొత్తిమీర అయితే వేసుకునింది అనమాట. కొబ్బరి కూడా అంట, ఎండి కొబ్బరి. అంతే మిక్సీకి కొట్టి అన్ని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్టైల్లో వేసుకుంటారు అనమాట. మా రాయలసీమలో మా అమ్మ అయితే ఇట్లా చేస్తుంది అనమాట, మా రాయలసీమ స్టైల్లో. అంతే కదమ్మా? అంతేలేదు. ఇప్పుడే పోయి మంచి వేసింది గైస్, వంటలు చేయాలని స్టార్ట్ చేయాలని. ఒక విలేజ్ థింగ్స్ అయితే చూపిస్తాను చూడండి. మా నాన్న చూడండి గైస్, ఈడ టెంకాయ చెట్లు ఈ పక్కకు వాళ్తానని చెప్పి కట్టెలు అడ్డంగా పెట్టినాడు. టెంకాయ చెట్లు ఈ పక్కకు వాలకుండా అట్లుంటుంది అనమాట మరి మన వాళ్ళతో. ఈ చెట్లు ఎప్పుడు పెద్ద అవుతాయో, ఎప్పుడు టెంకాయ నీళ్ళు తాగుతామో మేము ఏమో గైస్. వచ్చినప్పుడల్లా మా నాన్న అడుగుతా ఉంటాయి ఎప్పుడు పెద్ద అవుతాయి, ఎప్పుడు మేము టెంకాయ నీళ్ళు తాగుతాము అని. గైస్ మా అమ్మ అయితే ఇప్పుడు పొయ్యి మీద చెరవ పెట్టుకొని, బోటికే కదమ్మా నూనె అయితే పోస్తుంది అనమాట. ఫోన్ పగులుతుందేమో హీట్కి. కరివేపాకు, మిక్సీ కొట్టిన మసాలా అయితే వేసింది అనమాట. దవరాలు అయితే వేసింది అనమాట. మసాలా బాగా వేసుకోవాలి. ఎక్కరా అట్లా మా అమ్మ వచ్చేలోపు తిప్పుతా ఉందాం గైస్, ఇది మాడిపోకుండా. బోటి ఎత్తుకొని వస్తున్నది, పోయింది. ఉండు ఇది బోటి మా నాన్న తెచ్చినాడు. దీన్ని అంతా క్లీన్ చేసి వేడి నీళ్ళు వేసి ఉడకబెట్టి పసుపు వేసి ఉడకబెట్టినాడు గైస్. ఇప్పుడు దీన్ని ఎత్తుకొని పోయి మనం దీంట్లోకి వేసుకోవాలా. అది అంతా అది ఇప్పుడైతే మా అమ్మ వాటర్ పోసింది గైస్. అయితే అవి ఉడికించుకున్న తర్వాత నీళ్ళు పోసినాం. మళ్ళీ ఏం తెచ్చావు? మళ్ళీ బాగా ఉడికినాక మసాలా వేసాం కదా,
మళ్ళీ గరం మసాలా ధనియాల పొడి వేసి దింపేస్తాము, కొత్తిమీర, అంతేలే. అంతే. సారీ గైస్, నేనే తప్పు చెప్పినాను. టేస్ట్ వస్తాయని కట్టెల పొయ్యి మీద వేసానంట. ఇంతకు ముందు పొయ్యి మీద వేసేది అంటే ఇట్లా నాన్ వెజ్ కర్రీస్ కాదనమాట, అన్నీ ఇవి కట్టెల పొయ్యి మీద వేస్తుంది నాన్ వెజ్లన్నీ. మిగతా ఏమన్నా కర్రీస్ ఉంటాయి కదా, ఇట్లా లైక్ పప్పు అయితే కుక్కర్లో వేసి పప్పు స్టవ్ మీద పెట్టేస్తుంది ఫ్రై. అందుకు పచ్చళ్ళు అయితే ఇవి ఎర్రగడ్డలు టమాటాలు వేయించేవి ఉంటాయి కదా, అవి అయితే పొయ్యి మీదనే వాటర్ వేసి ఉడకబెట్టేసుకొని వేయించుకొని మళ్ళీ దంచుకుంటుంది గైస్. ఒక్కొక్కసారి ఓపిక ఉంటే దంచుతుంది, టైం ఉన్నా దంచుతుంది, లేకుంటే ఇంకా టైము ఓపిక రెండు లేకుంటే మిక్సీకి అయితే వేస్తుంది. దేనికి అన్నీ? దీనికి మసాలకు. దేని మసాలకు? కొంచెం కూరలేసి మటన్ మసాలకు. మటన్ బోటీలోకే? బోటీలోకి. ఇప్పుడు దేంట్లోకి వేసాను? బోటీలోకి. బోటీలోకి అంటే గైస్ ఫస్ట్ ధనియాల పొడి, ధనియాల పొడి బోటీలోకి నెత్తర పొడిలోకి అంట. ఫస్ట్ ధనియాలు అయితే మా అమ్మ ఇట్లా ఫ్రై చేసుకుంటుంది పొయ్యి మీదనే పెట్టుకొని. పొగ చూడండి గైస్ ఏమొస్తుందో. చెక్క లవంగాలు కూడా వేసేసింది మా అమ్మ. మా అమ్మ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుంటుంది. చల్లంగా పోయినాక అన్ని మిక్సీకి వేసి పౌడర్ వేసుకుంటుంది. ఫ్రై చేసుకున్నాం కదా, ఇవన్నీ అయితే మనం మిక్సీకి వేసుకోవాలన్నమాట ఇప్పుడు బోటీలో వేయడానికి. బోటీలోకి అయితే మనం మిక్సీ కొట్టుకున్న పౌడర్ అయితే వేస్తుంది మా అమ్మ. గరం మసాలా. గరం మసాలా అంటే మన బోటీ అయితే ఇట్లా ఉడుకుతుంది, సరసర ఉడుకుతుంది. ఇది అలసందల కారంకి మా అమ్మ అయితే అలసందలు తీసుకొని ఇలా గిన్నెలో కడుగుతుంది వాటర్ వేసి. ఫస్ట్ అయితే మా అమ్మ గాలించుకుంటుంది గైస్, ఏమన్నా లోపల ఇసుక అందుకున్నా కూడా పోతుంది అనమాట. ఇట్లా పైన పొట్టు అందుకున్నా కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. అలా ఇసుక ఎట్లుందో, సో ఇట్లా వాటర్ వేసి మనం గాలించుకుంటే వాటర్లో ఇసుక అంతా అట్లా కిందికి వెళ్ళిపోతుంది. అయితే మా అమ్మ గ్యాస్ మీద అయితే పెట్టేసింది అనమాట. చూసినట్టయితే ఆ పొయ్యి మీద మనకి 2 పొయ్యిలే ఉన్నాయి. ఆ పొయ్యి దగ్గర ఒక దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనకి టైం అవుతుంది, ఒక దాంట్లో సంగటి పెట్టుకోవాలి, ఇంకో దాంట్లో బోట్ వేసింది కాబట్టి అక్కడ ప్లేస్ లేదు కాబట్టి అదైతే మనకి పొయ్యి మీద అయితే పెట్టింది అనమాట, స్టవ్ మీద. అమ్మ పప్పుకి అయితే వేస్తాను అనమాట. బెయ్యి బెయ్యి 2 పప్పు మిక్సీ అయితే వేస్తుంది మా అమ్మ. ఎల్లో పప్పు రెడ్ పప్పు 2 మిక్స్ చేస్తుంది, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇప్పుడైతే ఇది కడుక్కుంటుంది ఫస్ట్. ఈ కడుగు నీళ్ళు అన్నీ వచ్చేసి మా అత్తోళ్ళు అయితే వేసుకొని పోతారనమాట వచ్చి ఎన్మలకు దాట్లకు. ఇవి కూడా వేస్ట్ కావన్నమాట, ఏది వేస్ట్ కాదు విలేజ్లలో. కడుగు నీళ్ళు కూడా ఎత్తుకొని పోతూ ఉంటారు వచ్చి. ఆకుకూర అనమాట పప్పులోకి మనకి. ఏం ఆకుకూర మాది? అంటిమాడాకు అంట గైస్. ఏందో గుడ్డిపాయలాక అంటే గుడ్డు ఉంటుంది దాంట్లోకి. ఆకుకూర అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనకైతే పప్పులో వేసేస్తుంది. అయితే మిర్చి మనకి క్లీన్ చేసుకొని మంచిగా మా అమ్మ అయితే ఇక్కడ పప్పులోకి అయితే వేసేసుకుంటుంది. కాబట్టి టమాటా మామిడికాయలు టమాటాలు కూడా యాడ్ చేస్తుందంట. చూడండి గైస్, హాయ్ చెప్పు. ఎట్లా హాయ్? నోరు తెరుసు, చేత్తో కాదు చెప్పమని నేను. హాయ్ అను, నోరు తెరిసి హాయ్ అను. ఏం ముగిదాను మాటలు రావు, మాట్లాడు. హాయ్ అను గట్టిగాను. హాయ్. ఏం పేరు నీ పేరు? దుబ్బినా? ఏం పేరు? కేసరి. ఏం పేరు? జయశ్రీనా కేసరీనా? జయశ్రీనా. బడికి పోతున్నావు నువ్వు? బడికి పోతున్నావు. ఎన్నో క్లాసు? ఎన్నో క్లాసు? నీకే తెలియదు? అదే దీంట్లో వచ్చేసి మా అమ్మ మళ్ళీ మామిడికాయలు టమోటాలు అయితే యాడ్ చేసుకునింది అనమాట. ఒక ఫుల్ మామిడికాయ అయితే వేసింది. ఇప్పుడు వచ్చేసి పసుపు వాటర్ వేసుకుంటుంది. ఇట్లా వాటర్ వేసేసి మనకైతే ఇంకా స్టవ్ మీద పెట్టుకోవడమే. అండ్ గైస్ మన పప్పు రెడీ అయిందనమాట. ఇప్పుడు దీంట్లో వాటర్ అన్ని తీసి మా అమ్మ అయితే ఇంకా పప్పు రాముతుంది. రామిన తర్వాత తిరువాత పెడుతుంది. అది పప్పు అయితే కంప్లీట్ అయిపోతుంది మనకి. అయితే ఇక్కడ పప్పు అయితే రామ్తానం గైస్. మా అమ్మ నాకు పప్పు రామ్మని చెప్పింది, రామ్తాన.
సో ఇది కొంచెం వాటరీగా ఉంది అనుకోద్దండి, వేడి మీద ఇంకా బిగించుకొని కొంచెం గట్టిగా అయితే అవుతుంది అనమాట. పప్పు అయితే రాముకున్నాం కదా గైస్, దీంట్లో అయితే తిరువాత పెడతాను మా అమ్మ. తెల్లగడ్డలు వేసి రుచి వస్తుందా గైస్, నోట్ చేసుకోండి పాయింట్, తెల్లగడ్డలు వేసి రుచి వచ్చాదంట. గైస్ అంగట్లో పని చేసుకోవాలన్నా దీంట్లో అది తోడుకుంటూ ఉండాలన్నా, రోజు వచ్చి లొల్లి, ఇదే లొల్లి. చూడండి ఎట్లా తింటామయ్యో. మే బోకి పలికింది గైస్, ఓ అంటాను దాని నుంచి. ఏం చూడా అదోని గైస్, గోడ కాడికి వస్తాను. ఏం చూడా హాయ్ చెప్తాంది. తిన్నావు గైస్, మనకైతే అమ్మ పని చెప్పింది అనమాట, ఆనియన్స్ కట్ చేయమని చెప్పి. సో ఇప్పుడైతే మనం ఆ పని చేద్దాము. అన్నీ ఇవైతే ఒలిచి అన్ని కిందనే వేస్తాము, మళ్ళీ అయితే అంతా మనం పోసుకోవాల్సి ఉంటుంది కసువు. రోజుకు 3 సార్లు కసువు అయితే దొయ్యాలి గైస్ మనం షాప్లో. అమ్మ వచ్చి పొద్దున్నే ఒకసారి అంతా క్లీన్ చేసుకుంటాం అనమాట. ఆఫ్టర్ వెజిటేబుల్స్ అవంతా క్లీన్ చేసి కడుక్కున్నాక అన్నీ కట్ చేసిన తర్వాత మనకైతే మళ్ళీ చెత్త పడుతుంది కాబట్టి మళ్ళీ అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది మనము. ఆఫ్టర్ అంగడంతా అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తుంది మా అమ్మ. గైస్ మేము ముగ్గురం ఇక్కడ కూర్చొని ఎర్రగడ్డలు వలుస్తున్నాము. పొయ్యి మంట పొగలంతా వస్తున్నాయి, ప్లస్ ఈ ఎర్రగడ్డ ఘాటు కూడా చంపేస్తూ ఉంది, కళ్ళు అయితే మండిపోతున్నాయి మాకు. సో హోటల్ అంటే అనుకున్నంత ఈజీ పని కాదు, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. మా అమ్మకైతే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ 3 years నుంచి చేస్తుంది, పొయ్యి దగ్గర కూర్చొని అమ్మకైతే కొంచెం సైట్ కూడా రావడం స్టార్ట్ అయిందనమాట. అట్లా ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్. వస్తానా గైస్, ఎంత పొగ వస్తుందో. అమ్మ అయితే శనక్కాయ పప్పులు వేసుకుంటుంది. శనక్కాయల పచ్చడికి గైస్ ఇది. గైస్ రోజు మా షాప్కి గెస్ట్గా వస్తూ ఉంటాడు అనమాట అన్న. టైం పాస్ స్పెషల్ వంట మాస్టర్ అంట గైస్. వీడియో తీయాలా? నేను చెప్పాలా తీసి? ఏం చెప్పద్దులే, మన కుంభరోడు అని చెప్తా. కుమ్మరోళ్ళు తీసినారని చెప్తా. నువ్వు చెప్తావు, మేము చెప్పుకోవాలి కుమ్మరోని తీసినా అని. నువ్వే చెప్పినా నమ్మరు. చెప్పినాలే. హాయ్ చెప్పు, హాయ్ అను. సరదాగా ఉన్నారు శాస్త్రి గారు. ఇట్లా రాజశేఖర్ రెడ్డి మాది రూపం అని చెప్పాలా నిన్ను. హాయ్ అను. హాయ్ బాయ్. హాయ్ బాయ్ కాదు. వీళ్ళందరూ మాకు షాప్లో టైం పాస్ అనమాట. 2 సేపు వచ్చి కూర్చొని ఏదో పనులు ఉంటే మా అమ్మకి పనులు చేసి బాగా. నువ్వే కుమ్మరోడివి, మేం కాదు. ఇట్లా టైం పాస్ ఉంటుంది అనమాట. సో పనులు అంత ప్రెషర్ ఏమి ఉండదు మాకు, ఈజీగా అయిపోతాయి వర్క్స్. ఇఫ్ ఇన్ కేస్ నేనుంటే నేను మా అమ్మకి హెల్ప్ చేస్తాను కాబట్టి వీళ్ళు అంతగా రారనమాట. నేను లేకుంటే వీళ్ళే ఉంటారు షాప్లో మా అమ్మకి ఏదైనా హెల్ప్ చేయడానికి. ఎవరిని తీయాలా? కనరాలేదు వీడియోలో. తీసినాలే. ముద్దు పెట్టు తీర్చా. ఏమ్మా మనరాలు మీద ప్రేమ కారిపోతుంది అబ్బా ఇద్దరికి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మా అమ్మ ఇట్లా అయితే పక్కకి తీసి పెట్టుకున్నది అనమాట. అందులో వచ్చేసి మా అమ్మ మిర్చి టమాటాలు అయితే వేసి కొన్ని వాటర్ వేసి ఫస్ట్ ఉడకబెడుతుంది. టమాటాలు కూడా వేసి చూడండి, వాటర్ అయితే వేస్తుంది. ఇంకా ఇవి ఉడికిన తర్వాత మళ్ళీ దీంట్లో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై అయితే చేస్తుంది. ఆనియన్స్ అయితే వేస్తుంది. ఇట్లా ఆనియన్స్, ఇవి పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ వేసి మనం ఉడకబెట్టుకోవాలి ఒకటేసారి. పసుపు, ఇంకా ఉప్పు. చూడండి గైస్, మా అమ్మ అవి శనక్కాయ పప్పుల్లో పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇట్లా మిక్స్ అయితే కొట్టుకుంది అనమాట.
మనకైతే ఇట్లా మెత్తగా వస్తుంది, బాగుంటుంది అనమాట. ఇది ఉత్తది తిన్నా కూడా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మిక్సీ కొట్టిన దాంట్లో మనం టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందు, అవి వేసి మనమైతే అన్ని మిక్సీకి కొట్టుకోవాలన్నమాట. మెత్తగా కాదు, కొంచెం అవి ఏమి వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఏమంటారో పల్స్ మోడ్లో మిక్స్ చేసుకుంటాం కదా మనము, అట్లా మిక్స్ చేసుకోవాలి. ఇవి చూడండి గైస్, ఇవి నాకైతే మెత్తగా మిక్సీ కొట్టించుకున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్ చూడండి ఎట్లా వేస్తుందో మా అమ్మ. ఇవైతే ఇట్లా కొంచెం కట్గా చేసి, అంటే వేయించింది కదా, ఉడకబెట్టి వేయించినవి కదా, మెత్తగానే ఉంటాయి అన్నమాట ఇవైతే మనకి. సో కొంచెం అట్లా పిసికి అయితే వేస్తుంది అనమాట. మంచిగా తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటాయి అన్నమాట, సంగట్లో బాగుంటుంది. ఇట్లా కొన్ని పిసికి వేసుకునింది కదా, ఇంకొన్ని ఏం చేస్తుందంటే ఇవి ఇట్లా కొంచెం మిక్సీలో పల్స్ మోడ్లో ఆడించుకొని అయితే వేస్తుంది అనమాట. చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి గైస్, ఇంకొన్ని ఆనియన్స్ అయితే ఇట్లా మిక్సీకి పల్స్ మోడ్లో అయితే ఆడించుకునింది అనమాట. సో దట్ మనకి కొంచెం మెత్తగా ఉంటాయి, ప్లస్ పచ్చడి కూడా మనకి కలిసి వస్తుంది అనమాట. కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా వస్తుంది అనమాట. సేమ్ దంచినట్లే ఉంటుంది ఇదైతే, మనకి బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవడం ఇంక అంతే. ఇదైతే మనకి రెడీ అయిపోయింది శనక్కాయల పచ్చడి. గైస్ మన శనక్కాయల పచ్చడి అయితే ఇట్లా రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ అయితే భలే ఉంటుంది. ముందు మా అమ్మ ఏం చేసేదంటే హోటల్ స్టార్టింగ్లో అప్పుడు నాన్ వెజ్ చేయకుండా అనమాట. ఇప్పుడే అంటే రీసెంట్గా ఒక 2 years నుంచి నాన్ వెజ్ చేస్తున్నాము. స్టార్టింగ్లో అయితే ఓన్లీ వెజ్ అనమాట హోటల్లో మనకి. అప్పుడు ఏం చేసేదంటే శనక్కాయల చట్నీ కూడా మా అమ్మ రోట్లో వేసి దంచేదన్నమాట. సో దట్ మనకి టేస్ట్ కూడా బాగుంటుంది, వచ్చే వాళ్ళు కూడా తిని ఐ మీన్ ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. టేస్ట్ బాగుంది అంటే మా అమ్మకి అది సంతోషం అనమాట. ఇంకా రేపటి నుంచి ఇంకా ఎక్కువ టేస్టీగా చేయడానికి ఇష్టపడుతుంది. సో అట్లా బాగుంది అని చెప్తే మనకు కూడా బాగుంటుంది కదా అనేసి మా అమ్మ అయితే రోట్లో వేసి దంచేదన్నమాట. నాన్ వెజ్ వచ్చినప్పటి నుంచి ఏం చేస్తుందంటే ఈవెన్ హోటల్లో మా అమ్మ ఒకటే ఉంటుంది, మా నాన్న పని మీద బయటకు వెళ్ళిపోతారనమాట, కడపకి వెళ్తారు. సో మా అమ్మ, నేను ఉండను, మా చెల్లెలు స్కూల్ ఉంటే స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఉంది తను. సో అందుకని మా అమ్మ ఏం చేస్తుందంటే ఇప్పుడైతే మిక్సీకి వేస్తుంది అనమాట. పాపం తను కూడా ఒకటే అన్ని పనులు చేసుకోలేదు కదా, నేనున్నా కూడా ఏదో ఒక హెల్ప్ చేస్తాను తప్ప వంటలలో అయితే నేనేం అంతంత క్వాంటిటీ చేయడం నాకు కూడా రాదు. సో దట్ అన్నీ మా అమ్మనే చూసుకుంటుంది కాబట్టి ఆమెకు కష్టం లేకుండా మిక్సీలో అయితే వేస్తుంది. బట్ టేస్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు గైస్, ఇదైతే కన్ఫామ్గా చెప్తాం. ఎందుకు మీకు ఇవంతా వర్క్స్ అయిపోయిన తర్వాత తినడానికి కస్టమర్స్ వస్తారనమాట, వాళ్ళతో మీకు రివ్యూ అయితే ఇప్పిస్తాను ఈరోజు ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి మా అమ్మ వంట. మర్చిపోద్దు గైస్, వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను ఆ రివ్యూస్, మీరైతే వెయిట్ చేయండి. ఇప్పుడైతే మా అమ్మ దీంట్లో సంగటికి అయితే వేస్తుంది. దీంట్లో ఎన్ని వేస్తావు అమ్మా? ముందు ఈ డబ్బా చూపించా, ఈ డబ్బాతో అయితే వేస్తుంది గైస్. ఎన్ని వేస్తావు దీంట్లో? దాంతో 3 వేస్తే 4 షేర్లు అవుతాయి. దాంతో 3 వేస్తే 4 షేర్లు అవుతాయంట. సో రోజు వచ్చేసి మా అమ్మ అంటే డేస్ని బట్టి పెట్టుకుంటుంది అనమాట. సండే వస్తే కొంచెం తగ్గించి పెడుతుంది, లేకుంటే ఇట్లా 4, 5 పెడుతుంది అనమాట. 4 షేర్లు 5 షేర్లు అయితే పెడుతుంది ఒక్కొక్కసారి. సో ఇవన్నీ వచ్చేసి నార్మల్ బియ్యం కాదు, రేషన్ బియ్యం అనమాట. సంగటికి రేషన్ బియ్యమే బాగుంటాయని చెప్పి మామూలు రేషన్ బియ్యం అయితే తీసుకుంటారు. ఇది ఒక చోట ఉండడం ఇలా పట్టుకొని చూపిద్దామంటే తిరుగుతాను, అమ్మకి అడుగుతాను కాబట్టి. ఇది అయితే మా అమ్మ పొయ్యి మీద అయితే పెట్టిందనమాట బియ్యము. ఇప్పుడైతే డైరెక్ట్ వాటర్ పడుతుంది దాంట్లోకి, ట్యాప్ వాటర్ అమ్మాయి. ఎంతవరకు పోస్తావు నీళ్ళు? నిండుగా పోస్తాయి రైస్ మా అమ్మ నీళ్ళు. గైస్ నీళ్ళు అయితే పట్టుకుని మా అమ్మ పైపులో అంత ఉప్పు అంట గైస్. మా అమ్మ చెప్పింది తగినంత ఉప్పు. మీరు చూడండి గైస్, నేను అబద్ధం చెప్తా అనుకుంటారు. ఇంకో వాటర్ అంతా చూపిస్తాను. ఇన్ కేస్ ఏమన్నా ఉన్నా కూడా రైస్లో పైన తేలుతాయి కదా వాటర్కి, ఇక్కడ ఏమే అని ఉండవు చూడండి, అంతగా క్లీన్ చేస్తుంది అనమాట మా అమ్మ. అయితే ఉప్పు వేసింది గైస్, నేను వీడియో ఆన్ చేసేలోపే అంత ఉప్పు అయితే వేసేసింది మా అమ్మ. అట్లా వేసి ఇదే మూత పెట్టింది. క్లీన్ చేయడానికి రీజన్ ఏమంటే మేము కూడా హోటల్లో ఫుడ్డే తింటామన్నమాట. ఇంట్లో అసలుకి ఏం చేసుకోము మేము, ఇక్కడే తినేసి మేమైతే ఇంటికి వెళ్తామన్నమాట. అందుకే గైస్ మేము కూడా తింటాం కాబట్టి ఎవరు తిన్నా కూడా నీట్గా ఇంట్లోలాగే ఉండాలి కాబట్టి మా అమ్మ అయితే అట్లా చేస్తుంది. చూడండి గైస్, ఉడికి మనకి ఇలా పొంగు వచ్చే టైంలో అయితే ఇట్లా తిప్పుకుంటుంది అనమాట మా అమ్మ చెడ్డు కట్టెతో. వేసాను గైస్. మా అమ్మ అయితే టమోటాలు అయితే వేసి చింతపండు పసుపు అయితే వేసి ఫస్ట్ ఇవన్నీ ఉడకనిస్తుంది అనమాట. మళ్ళీ కొంచెం బెల్లం కూడా వేస్తుంది. బెల్లం గైస్, బెల్లం వేసింది.
చూడండి గైస్ రసం ఎట్లా ఉడుకుతాను. అయితే ఇది అయితే పొయ్యి మీద పెట్టేసింది గైస్. పొయ్యి మీద పెట్టి ఉడికిస్తుంది. బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను. అమ్మ ఎసురు కాల్చి పెట్టుకునే ముందే ఇడైతే అన్నంకి పెడతా ఉందన్నమాట పొయ్యి మీదనే. గైస్ మా అమ్మ పచ్చిమిరపకాయలు గుగ్గుల కారంలోకి పచ్చిమిరపకాయలు దంచుతూ ఉందన్నమాట, మిక్సీకి వేయకుండా రోట్లో వేసి. గుగ్గుల కారంకి అయితే మా అమ్మ తిరువాత పెడుతుంది గైస్. పచ్చిమిర్చి అయితే వేసింది గైస్. మనం దంచుకున్నాం కదా ఇందాక, ఆ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అమ్మ. అంతా తిప్పుకొని ఉడికించిన గుగ్గులు దీనిలోకి యాడ్ చేసుకొని ఉప్పు అన్నీ సరిపోయినాయేమో చెక్ చేసుకుంటాము గైస్. అంతే ఫస్ట్ వేసినామమ్మా గైస్. మా అమ్మ అయితే గుగ్గులు ఇట్లా మెత్తగా ఉడికించి అయితే పెట్టుకునింది అనమాట. సారీ గైస్, నేనైతే హ్యాండ్స్ క్లీన్ చేసుకున్నాను, మీరేం భయపడకండి. సో ఇట్లా ఉడికించుకునేదాన్ని బక్కల గిన్నెలో వేసి అయితే పెట్టుకునింది అనమాట. మనకి ఇట్లా ఏమైనా వాటర్ ఉన్నా కూడా కిందికి వచ్చేస్తాయి. ఇవన్నీ వేసుకొని దాంట్లో ఫ్రై చేసుకుంటారు మంచిగా. గైస్ చూసినారా, మన గుగ్గుల కారం అయితే రెడీ అయిపోయింది అనమాట. వేడివేడి సంగట్లోకి అయితే ఉత్తవి. కొంతమంది అయితే ముసలోళ్ళు ఇవే తింటారు గైస్, నాకు అర్థమే కాదు. సారీ గైస్, మీకైతే ఈ రెసిపీ చూపించలేకపోయినాను గైస్. మా అమ్మ ఇదంతా చేసి, అంటే ఇప్పుడు షాప్లో అంటే వేడివేడిగా సర్వ్ చేయాలి కదా మనము. సో ఇది ఎక్కడైనా వేడి తగ్గుతుందేమో అని చెప్పి వీళ్ళ టెక్నిక్ చూడండి. ఇక్కడ నిప్పుల మీద అయితే మనకి నెత్తర పొడి అయితే ఇట్లా వేడి చేస్తున్నారనమాట పెట్టి. అంటే చేసింది వేడి తగ్గకుండా ఇట్లా నిప్పుల మీద పెడితే అదే వేడిగా ఉంటుందని చెప్పేసి ఇట్లా నిప్పులన్నీ పొయ్యిలో నుంచి పక్కకి తీసి ఇట్లా అయితే నిప్పుల మీద దీనికి పెట్టినారనమాట. ఇది ఇంకా మనకి హోటల్ అయిపోయేంత వరకు ఇది ఇట్లానే వేడిగానే ఉంటుంది అనమాట. గైస్ నెత్తరపొడి రెసిపీ మళ్ళీ మీకు ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడు కొంచెం వర్క్లో ఉండి చూపించలేదనమాట. మనం వీడియోస్ చేసుకుంటూ ఉంటే హోటల్ టైం అవుతుంది, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా, అందుకని నేనైతే ఇంకా అది చూడలేదనమాట. హోటల్లో పని ఉంటే ఆ పని అయితే చేస్తూ ఉంటుంది. సో ఇన్ కేస్ నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ చేస్తే మా అమ్మ అప్పుడు చూపిస్తాను మీకు. డైలీ ఉంటుంది, బట్ మనమే ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈసారి వచ్చినప్పుడు అయితే చూపిస్తాను నేను. గైస్ మెయిన్గా మన హోటల్కి వచ్చేసి సంగటి కోసమే వస్తారనమాట. ఎక్కువ ముసలోళ్ళు ప్లస్ పొలాలలో పని చేసుకునే వాళ్ళు, ఇట్లా బేల్దారి పనులు అవి ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా మన హోటల్కి వస్తారనమాట. సో మెయిన్గా వాళ్ళే వస్తారు కాబట్టి ఎక్కువ మనకైతే పార్సల్ పోతాయి అనమాట. సో పార్సల్స్ అయితే తీసుకొని పోతారు. ఇక్కడ తినేది కొంచెం చాలా తక్కువ అనమాట. వస్తారు ఇక్కడ తినడానికి వచ్చే వాళ్ళు ఎవరంటే, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉందనమాట మాకు దగ్గరలోనే. వాళ్ళైతే డైలీ వస్తారనమాట తినడానికి. సంగటి అయితే బాగుంటుంది మానేసి డైలీ వచ్చి తినేసి వెళ్తూ ఉంటారు. సో పార్సల్స్ అయితే ఎక్కువ పోతాయి అనమాట మన హోటల్లో మనకి. గైస్ మన సంగటి చూసినారా, మంచిగా అయితే ఉడికింది అనమాట. ఇప్పుడు దీంట్లో రాయిపిండి వేసి మా అమ్మ అయితే గెలుపుతుంది, చూపిస్తాను. చూడండి గైస్, రాయిపిండి వేస్తుంది. సంగటిలోకి ఎంత పడుతుంది మా రాయిపిండి? కేజీ అంట గైస్. అంటే రోజు ఒక ప్యాకెట్ అయిపోతుంది అనమాట మనకి. సో వేసేసి ఫస్ట్ పొయ్యి మీదనే కొంతసేపు అట్లా తిప్పుతుంది దూరంగా. తర్వాత దింపి కొంచెం మెత్తగా చేస్తుంది అనమాట. అదేంది తెడ్డు కట్టెతోనే మెత్తగా చేస్తుంది అనమాట. తర్వాత సరిపోకుంటే రాయిపిండి కొంచెం మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో మా అమ్మ అయితే ఈరోజు సరిపోలేదని ఇంకా యాడ్ చేస్తూ ఉంది. డైలీ మాకైతే ఒక మినిమం 2 ప్యాకెట్స్ రాగిపిండి అయితే పడుతుంది గైస్ దీంట్లోకి, అంటే క్వాంటిటీని బట్టి అనమాట. సో ఇప్పుడు ఎసురు మనకి తక్కువ అయితే ఇట్లా కొంచెం గంజి అయినప్పుడే తీసి పెడతారు అనమాట మా అమ్మ. అది వేసి మనమైతే ఇప్పుడు తెడ్డు కట్టెతోనే మళ్ళీ ఏమి అంటారు గెలుక్కోవాలా. సారీ గైస్, పదాలు మర్చిపోయినా నేను. ఆ ఎసురు సరిపోకుంటే మళ్ళీ ఆ ఎసురు వేసి మనం తెడ్డు కట్టెతో గెలుక్కొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి హోటల్ వచ్చేసి దగ్గర ఒక 3 to 4 hours వరకు అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు నుంచి 12కి స్టార్ట్ అయితే ఒక 3-3:30 వరకు ఉంటుంది హోటల్. సో అప్పటి వరకు మనకి వేడిగా ఉండాలా. కొంచెం సంగటి గట్టిగా ఉంటే మనం టైం అయ్యే కొద్ది ఇంకా గట్టిగా అవుతుంది అనమాట. సో ఫస్ట్లో మనం ఏం చేయాలంటే కొంచెం లూజ్ చేసుకుంటే పొయ్యి మీద అట్లనే ఉంటుంది అనమాట సంగటి. మనం అయితే దింపాము, సో ఆ శాఖకి అట్లనే కొంచెం నీళ్ళు బిగించుకుంటూ ఉంటాయి కాబట్టి వేడి అవుతుంది అనమాట. సో మనం కొంచెం ఎసురు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనం సంగటి పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వస్తుంది అనమాట. ఎంత టైం అయినా కూడా సరే అట్లనే ఉంటుంది అనమాట. సంగటి ఎట్లా కావాలంటే అట్లనే ఉంటుంది అనమాట. ఇప్పుడు సంగటి తినేలాగా ఉండాలి కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకుంటే అది తినేలాగా టైం ఇన్ కేస్ 4 అయినా కూడా మనకి మంచిగా ఉంటుంది. అండ్ గైస్ మా అమ్మ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట అట్లా పిండి సరిపోకుంటే. చూడండి ఎంత కష్టపడి గెలుపుతూ ఉందో. గెలకడం అంటే అంత ఈజీగా కాదు అది. సో గైస్ ఇలా అయితే ఫ్రై చేసి కొంచెము
పచ్చడి అయితే మనం సంగట్లో కలిసకుండా ఇలా పేపర్లో అయితే పెట్టేసి ఇట్లా అయితే ప్యాక్ చేస్తాం అనమాట. పార్సల్ చేస్తాం ఇట్లయితే మనము. సో ఇదైతే వేరే వాళ్ళు చెప్పి పెట్టినారనమాట పార్సల్స్ కట్టమని, ఒక 5 ప్లేట్స్ సంగటి అందుకే కడతాం. ఓనా అంతేలే. ఇలా అయితే అన్ని వాళ్ళకి, సో ఇలా అయితే అన్ని పార్సల్స్ పెట్టి కట్టినామన్నమాట. 5 ప్లేట్స్ అన్నారు కదా, ఇంకా 2 ప్లేట్స్ అయితే కట్టాలా. గైస్ ఇవే అనమాట మన అంగట్లో స్పెషల్ సంగటి హోటల్లో. సో ఇది వచ్చేసి పప్పు, గుగ్గుళ్ళ కారం, శనక్కాయల పచ్చడి, వేడివేడి రసము. చూడండి మా అమ్మ అయితే ఇట్లా అన్నం పక్కకి తీసి పెడతా ఉందన్నమాట. వేడివేడిగా ఉంటుందని హాట్ బాక్స్లోకి తీసి పెడతా ఉంది. బోటి నెత్తరపొడి గైస్, ఈరోజు అయితే మన హోటల్లో ఇవే స్పెషల్స్ అనమాట. ఎవరో భోజనంకి వచ్చినారు, నెత్తరపొడి కావాలన్నారు వాళ్ళు. సో ఇట్లా భోజనం పెట్టి, భోజనం ఎన్ని టైమ్స్ అయినా పెడతాము గైస్ మనము. నేను చూపిస్తా అంటే మా అమ్మ ప్లేట్ అయితే ఎత్తుకొని పోయింది. సో భోజనం వాళ్ళకి కావాల్సినంత పెడతాం గైస్, అట్లా ఏం లేదు. వాళ్ళు కడుపు నిండుగా తినేంత వరకు అయితే పెడతామన్నమాట. వాళ్ళు కూరలు కూడా ఎన్నిసార్లు అడిగినా వేస్తాము, అట్లాంటిది ఏం లేదనమాట. మనకైతే మన హోటల్లో ఇంతే తినాలా ఇంతే అనేసి ఏం లేదు. సో ఇదైతే మన చల్లనీళ్ళ కుండ అనమాట. ఇదైతే ఎవరు బయట వాళ్ళు ఏం తాగరు, మన ఇంట్లో వాళ్ళకే మన అట్లా చేసి పెట్టినాడు. సో గైస్ మా అమ్మ అరుస్తా అండి, పోతాను మళ్ళీ వస్తా వీడియోలో. ఇక్కడైతే మా అమ్మ ఇట్లయితే సంగటి వేస్తుంది అనమాట. చూడండి ఇట్లా తీసుకుంటుంది ఫస్ట్. ఇట్లా కప్లో అయితే వేస్తాం అనమాట మనం సపరేట్గా. అది వచ్చేసి వాళ్ళు బోటి అడిగినారు కాబట్టి బోటి అయితే వేసిస్తాను అమ్మ. సో గైస్ మనదైతే ఇప్పుడే షాప్ అయితే అయిపోయింది అనమాట. టైం వచ్చేసి దగ్గర 3:30 అయితే అవుతా ఉంది. ఇప్పుడు అయిపోయింది అనమాట. మేమైతే ఇంకా బోకులు అవన్నీ కడుక్కున్నామో అదంతా చూపించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడైతే మా అమ్మోళ్ళు ఇంటికి వెళ్ళిపోయినారు, నేనైతే వెళ్తున్నాను. మా అమ్మోళ్ళతో పాటు నేను కూడా ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. బాయ్ గైస్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. లవ్ యూ ఆల్.